హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వ్లాగ్స్ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. కొన్ని కారణాల వల్ల నాకు వాయిస్ ఓవర్ వేయటం కుదరకపోవడం వల్ల నేను రంగోలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ వచ్చాను. ఇంకా కొన్ని రోజుల నుంచి అయితే ప్లాన్ చేసుకుంటున్నానండి, ఈ విధంగా వ్లాగ్స్ని కానీ అప్లోడ్ చేయాలి, కుకింగ్ వీడియోస్ని డైలీ అప్లోడ్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను. ఇది ఈరోజు షూట్ చేసిన వీడియోనేనండి. నేను శ్రావణ సోమవారం రోజే వీడియోస్ అనేవి స్టార్ట్ చేశాను ఇలా షూట్ చేయటం. ఇవాళ వంట పని కొంచెం తక్కువ ఉందండి, అందుకని చెప్పి నేను 6:30కి అనేది స్టార్ట్ చేశాను. మార్నింగ్ స్టార్ట్ చేయడమే, ఇంకా రైస్ కడిగి పెట్టేసుకొని ఇంకో పక్కన హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు కర్రీలోకి వచ్చేసరికి బనానా ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా సింగిల్ కర్రీనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవాళ మా హస్బెండ్కి బాక్స్ పెట్టేది లేకపోవడం వలన పిల్లలకి ఫ్రై అయితేనే బాగా ఇష్టంగా తింటారు, ఏదైనా కర్రీస్ అంతగా తినరండి. అందుకని చెప్పి ఈరోజు బనానా ఫ్రై చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఈ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 2 years అయితే అవుతుందండి. ఫస్ట్ 3 months అయితే నాకు బాగా కుదిరేది, ప్లానింగ్ ప్రకారం వీడియోస్ అప్లోడ్ చేయటం. అది ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కుకింగ్ వీడియోస్ తోటే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. కానీ తర్వాత పిల్లలతోటి కుదరక రంగోలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాల్సి వచ్చేది. వీడియోస్ షూట్ చేసినా కూడా నాకు వాయిస్ ఇవ్వడానికి అనేది అసలు కుదిరేది కాదండి. ఎక్కువ నాయిస్ అనేది వస్తూ ఉండేది పిల్లలతోటి. ఇంకా తర్వాత నేను హౌస్ షిఫ్ట్ అవటం, ఇలా కొన్ని కారణాల వల్ల కంప్లీట్గా కుకింగ్ వీడియోస్ అనేది షూట్ చేయడానికి అస్సలు కుదిరేది కాదు. ఛానల్ స్టార్ట్ చేసినాక 3 monthsలోనే నాకు 1K సబ్స్క్రైబర్లు అయితే అయిపోయారండి. అందుకని చెప్పి నేను ఉన్న సబ్స్క్రైబర్లని పోగొట్టుకోలేక రంగోలీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను. రంగోలీ వీడియోస్ కూడా కొన్నిసార్లు నేలపైన వేయటం కుదిరితే కొన్నిసార్లు కుదిరేది కాదు. అందుకని చెప్పి బుక్లో కూడా వేయటం స్టార్ట్ చేశాను. అలా కూడా నాకైతే సబ్స్క్రైబర్లు అయితే వస్తూ ఉన్నారండి. ఉన్న సబ్స్క్రైబర్లు పోకుండా కొత్త సబ్స్క్రైబర్లు రావాలంటే కంటిన్యూస్గా షార్ట్స్, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ కొంతకాలంగా అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఆ వీడియోస్ కూడా పెట్టడం అనేది కుదరలేదు. ఇంకా ఇప్పటి నుంచి అయితే డైలీ ఎన్ని కారణాల వల్ల అయినా సరే ఆపకూడదని చెప్పి ఈ విధంగా అయితే సోమవారం రోజు స్టార్ట్ చేశాను. చాలాసార్లు ఇలాగే అనుకొని స్టార్ట్ చేస్తాను, ఏదో ఒక కారణం వల్ల మళ్ళీ దీనికైతే బ్రేక్ పడుతూ ఉంటుంది. ఈసారి అయితే ఆ దేవుడి దయ వల్ల ఎటువంటి బ్రేక్ పడకుండా ఛానల్ ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాను. నాకు మీ సపోర్ట్ కూడా కావాలండి. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కుకింగ్ వీడియోస్ చూసేవాళ్ళ, రంగోలీ వీడియోస్ చూసేవాళ్ళ అనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారో అది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే శ్రావణ మాసం కాబట్టి ప్రసాదం రెసిపీస్ వీడియోస్ని, కుకింగ్ వీడియోస్ని, పిల్లలకి స్నాక్ వీడియోస్ని ఈ విధంగా అప్లోడ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. మార్నింగ్ రొటీన్ వ్లాగ్స్, ఈవినింగ్ రొటీన్ వ్లాగ్స్, ఈ విధంగా లాంగ్ వీడియోస్లో, షార్ట్స్లో అప్లోడ్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. మీరు ఏ కంటెంట్ని చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. డైలీ నేనైతే కుకింగ్ని 6 నుంచి స్టార్ట్ చేస్తానండి. ఇవాళ అయితే మాత్రం 6:30కి స్టార్ట్ చేశాను. సింగిల్ కర్రీయే, ఫ్రైయే కాబట్టి త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి 6:30 నుంచి 7:15 లోపు నేను ఈ వంట అనేది కంప్లీట్ చేసుకుంటాను. ఈరోజు టిఫిన్ అయితే అప్పుడే ప్రిపేర్ చేయటం లేదండి. ఈరోజు దోశని చేస్తున్నాను కాబట్టి పిల్లలు లేచి రెడీ అయిన తర్వాత అప్పటికప్పుడు దోశ అనేది వేస్తాను. ముందుగానే వేసి పెట్టుకుంటే అంతగా బాగోవు. ఇడ్లీ లాంటి టిఫిన్స్ అయితే నేను అది పిల్లలు లేవకముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నా పిల్లలు అయితే చాలా చిన్న పిల్లలండి. అందులో పెద్ద పాప మాత్రమే స్కూల్కి వెళ్ళేది, చిన్న పాప అయితే 1.5 years అలా ఉండేది. ఇప్పుడైతే ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇద్దరిని రెడీ చేయాలి. ఇప్పుడు నేను 7:50 లోపు ఇక్కడ వంట చేసుకుని తర్వాత 1 hour పాటు వాళ్ళ దగ్గర ఉంటేనే అవుతుంది. ఇద్దరికి జడలు వేసేసి స్నానం చేసి రెడీ చేసి పాలు తాపించుకున్న తర్వాత టిఫిన్ అనేది నేను పెడతాను. టిఫిన్ ఒక్కొక్క రోజు తింటారు, ఒక్కొక్క రోజు తినరు. అది తిననప్పుడు బాక్సుల్లో పెట్టేసి ప్యాక్ చేసి పంపించాలి. ఈరోజు ఫ్రై విషయానికి వస్తే బనానా ఫ్రై కదండి, నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తానండి. బాండీ పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులను వేసుకోవాలి. తాలింపు దినుసులు వేగిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నాకైతే అన్నం అయితే కుక్ అయిందండి. వంపేసుకొని సిమ్లో అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని అన్నాన్ని కుదుపుకున్నారంటే అన్నం అనేది రెడీ అవుతుంది. ఎక్కువ శాతం నేను గ్యాస్ మీద అయితే కుక్ చేస్తానండి రైస్ అనేది. ఎప్పుడైనా గ్యాస్ దగ్గర ఎక్కువసేపు నుంచోడానికి టైం లేనప్పుడు, వేరే పనులు ఏమన్నా ఉన్నప్పుడు మాత్రమే నేను రైస్ కుక్కర్లో అయితే పెడతాను.
నాకైతే గ్యాస్ మీద వండితేనే త్వరగా 15 మినిట్స్లో లోపలే కుక్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బనానా ముక్కల్ని వేసుకోండి. బనానా ముక్కల్ని వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ముక్కలన్నిటికీ పసుపు ఉప్పు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. మీరు బనానా ఫ్రైని ఏ విధంగా కుక్ చేసుకుంటారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు కూడా యూజ్ అవుతుంది. మ్యాక్సిమం నేను కుక్ చేసే రెసిపీస్లో స్పైసెస్ అనేవి చాలా తక్కువ వేస్తానండి. స్పైసీగా ఉంటే పిల్లలు అస్సలు తినరండి. మేమైతే పిల్లలు ఫుడ్ అలవాటు అయిన తర్వాత మాత్రం కారాన్ని అయితే తగ్గించుకొని కుక్ చేసుకోవడం మొదలుపెట్టాము. నాన్ వెజ్ కర్రీస్లో మాత్రమే కొంచెం ఎక్కువ కారం అనేది వేసుకుంటాము. ఈ విధంగా పసుపు ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. రైస్ అయితే కుక్ అయిపోయిందండి. ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు అయితే నేను పాలు కాచుకుంటున్నానండి. పాలు అయితే కాచిన రోజే నేను మీగడైతే తీనండి. పాలు కాచుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ ఈ విధంగా మీగడ అనేది తీసుకుంటాను. ఇలా అయితేనే మనకి నెయ్యి అనేది బాగా వస్తుందండి. మీగడ తిక్కుగా ఫామ్ అవుతుంది. మన ఛానల్ని ముందు నుంచి చూస్తున్న వాళ్ళైతే ఆల్రెడీ వాళ్ళకి తెలిసే ఉంటుందండి. నేను నెయ్యి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మన ఛానల్లో నెయ్యి ప్రిపరేషన్ వీడియో కూడా ఉంది. ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి స్వచ్ఛమైన నెయ్యి అనేది ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను. మా ఇంట్లో అయితే అందరు ఇష్టంగా తింటారండి నెయ్యి. పిల్లలకి కూడా చాలా రెసిపీస్లో నేను నెయ్యి అనేది యూజ్ చేస్తాను. డైలీ రైస్లో కూడా నెయ్యి అనేది వాడతాను. నెయ్యి లేకపోతే టిఫిన్లు కానీ రైస్ కానీ వాళ్ళు అస్సలు తినరండి. సో స్వచ్ఛంగా ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. బనానా ఫ్రైని మాత్రం మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. బనానా ముక్క సాఫ్ట్గా అయిన తర్వాత ఇంక మూత పెట్టాల్సిన అవసరం లేదండి. మూత తీసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నారంటే సరిపోతుంది. మనం కుక్ చేసినప్పుడు బనానా ఫ్రై అనేది సాఫ్ట్గానే ఉంటుంది. తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా అయితే అవుతుంది. కాబట్టే కొంచెం లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నేను 6:30కి అయితే వంట స్టార్ట్ చేశానండి. ఇప్పుడైతే టైం వచ్చేసరికి 7 అయింది. 7 కాబట్టి అయింది. 7:30కి 7:30 లోపు అయితే పిల్లల్ని లేపుతానండి. ఈలోపు నేను వాటర్ బాటిల్స్, స్నాక్స్ బాక్స్ ఇవైతే ప్యాక్ చేసి పెట్టుకుంటాను. స్కూల్ అయితే మా ఇంటి నుంచి ఒక 2 మినిట్సేనండి. బైక్ మీద అలా వెళ్తే 2 మినిట్స్, బై వాక్ అయితే 5 మినిట్స్ అలా పడుతుంది. బయట వానలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వాటర్ మాత్రం కాచి చల్లార్చే బాటిల్స్కి ఫిల్ చేసి పెడుతున్నానండి. స్నాక్స్లోకి మాత్రం మ్యాక్సిమం నేనైతే ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తాను. బాక్స్లో రైస్ అయితే మాత్రం కలిపి పెడతానండి. కాబట్టి నేను రైస్ని అయితే ఆరబెట్టేసుకుంటాను. వేడి మీద కలిపి పెట్టినట్లయితే మనకి అన్నం పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం ఒక ప్లేట్లో రైస్ని ఆరబెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి పెట్టినట్లయితే ఆఫ్టర్నూన్కి కూడా రైస్ అనేది పొడి పొడిగా మంచిగా ఉంటుంది. ఇక్కడ బనానా ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. ముక్క అనేది ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇందులోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం. నేను చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటానండి. దీంట్లో నేను కొబ్బరి కారం అనేది ఖచ్చితంగా ఫ్రైల్లో మాత్రం యాడ్ చేస్తాను. కొబ్బరి కారం, కొంచెం కూర కారం, కొంచెం ధనియాల పొడి, ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా పౌడర్, కొంచెం స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది తగ్గుతుంది. కొంచెం మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటినీ బాగా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నారంటే మనకి బనానా ఫ్రై అనేది రెడీ అవుతుంది. పిల్లలందరూ పొటాటో ఫ్రై చాలా ఇష్టంగా తింటారండి. పొటాటో ఫ్రై తిన్నంత ఇష్టంగా బనానా ఫ్రైని తినరు. ఫస్ట్లో మా పిల్లలు అయితే అస్సలు తినేవాళ్ళు కాదు. ఈ విధంగా నేను చేయడం మొదలుపెట్టిన కాడి నుంచి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినడం అయితే మొదలుపెట్టారు. బనానాలో పోషకాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. బనానాని కర్రీగా కానీ ఫ్రైగా కానీ పిల్లలకు అలవాటు చేయడం అనేది మనం ముందు నుంచే నేర్పించాలి.
నాకు ఇంతవరకు వంట కంప్లీట్ అయ్యాలకి 7:13 అలా అయిందండి. ఇప్పటి నుంచి అయితే పిల్లలకి కేటాయిస్తాను ఒక 1 అవర్ పాటు. అప్పుడే మా పిల్లలు అయితే రెడీ అవుతారు. వాళ్ళంతటా వాళ్ళు రెడీ అవ్వలేరండి. నేనైతే వాళ్ళకి హెల్ప్ చేస్తేనే వాళ్ళు టయానికి స్కూల్కి వెళ్ళగలరు. టైం చూసారా 8:11 అలా అయింది. కంప్లీట్గా పిల్లలు అయితే యూనిఫామ్ వేసుకొని జల్లేసుకొని రెడీ అయిపోయి ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం వద్దన్నారండి. పిల్లలు ముందు రోజు 2 రోజులు హాలిడేస్ కాబట్టి ఈరోజు వెళ్ళడానికి స్కూల్కి కూడా అసలు అంత ఇష్టపడలేదు. కొంచెం లేజీగా ఉన్నారు. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ వద్దన్నారండి. ఆకలిగా లేదు, తినడానికి అనీజీగా ఉందని చెప్పారు. సో నేనైతే ప్యాక్ చేసి అయితే పెట్టేస్తాను. ఆల్రెడీ ఫ్రూట్ పెట్టాను కాబట్టి ఇప్పుడు దోశ కూడా చెరొక దోశ పెట్టేసానంటే వాళ్ళకి ఆ బ్రేక్ టైంలో 10 కల్లా బ్రేక్ టైం ఉంటుందండి. ఆ టైంలో ఫ్రూట్ తినాలనుకుంటే ఫ్రూట్ తింటారు, లేదంటే బ్రేక్ఫాస్ట్ తినాలనుకుంటే దోశ తింటారు. వాళ్ళు తింటారని మనం అన్ని ప్యాక్ చేసి పెడతాం, కానీ ఫుడ్ అయితే ఏది కూడా వాళ్ళు కంప్లీట్గా తినరండి. కాకపోతే కొంచెం ఎక్కువే పెడతాం, ఎందుకంటే ఎప్పుడైనా ఆకలేసినాడు కొంచెం అన్న తింటారు కదా, అప్పుడు లేకపోతే మనకి అయ్యో పాపం అనిపిస్తుంది. కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే పెడతానండి. కంప్లీట్గా అయితే ఏ రోజు కూడా తినరు వాళ్ళు. రైస్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా కొంచెమన్నా మిగిలించుకొనే వస్తారు. పర్లేదు, ఆ కొంచెమన్నా తింటారు కదా అని చెప్పి నేను ప్యాక్ చేసే పంపిస్తాను. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో చిన్నపిల్లల తల్లులు ఎవరైనా ఉన్నట్లయితే మీరు మీ పిల్లలకి ఏ విధమైన ఫుడ్ ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి. కిడ్స్ బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, స్నాక్స్కి ఏ విధమైన ఫుడ్ని ప్రిఫర్ చేస్తారో నాతో షేర్ చేసుకోండి, ఎందుకంటే నాకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. నేను కూడా కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, స్నాక్స్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్లో అయితే అస్సలు తినేవాళ్ళు కాదండి, సతాయిచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ప్రతి ఇంట్లో మార్నింగ్ 2 అవర్స్ బాక్సులు ప్రిపేర్ చేసే వాళ్ళకి ఆ హడావిడి అయితే ఉంటుంది. నాకైతే 6 to నార్మల్గా అయితే 6 to 9 దాకా ఉంటుందండి. 8:30కి పిల్లలు వెళ్ళిపోతారు, 9కి హస్బెండ్ వెళ్ళిపోతారు. అక్కడి నుంచి అయితే మాత్రం మళ్ళీ కొత్త వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈరోజు నేను ఒక కర్రీనే ప్రిపేర్ చేశాను కాబట్టి 6:30 నుంచి మొదలు పెట్టాను. ఇప్పుడు పిల్లలు వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్కి నేను ఇంకో కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఏ టైప్ కంటెంట్ని కోరుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇవాళ మార్నింగ్ రొటీన్ అనేది షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఈవినింగ్ రొటీన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. మన ఛానల్లో ఎంతమంది రంగోలీ వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారో, కుకింగ్ వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారో కూడా కామెంట్ చేయండి. నాకైతే 2టికి సబ్స్క్రైబర్లు వచ్చారండి. ఎంత తీసేయడానికి లేదు, ఆఫ్గా ఉంటారు నాకు సబ్స్క్రైబర్లు అయితే. ఈ విధంగా రైస్ పూర్తిగా చల్లారిన తర్వాత నెయ్యేసి కలిపేసి ప్యాక్ చేసి పెడతాను. మనం ఇప్పుడు ఎలాగైతే పెడుతున్నామో ఆఫ్టర్నూన్ కూడా రైస్ ఇలాగే ఉంటుందండి, ఈ విధంగా ప్యాక్ చేసినట్లయితే. ఏదో మన తృప్తి కోసం పెట్టడమే కానీ మొత్తం అయితే ఏ రోజు తినరండి. కాకపోతే ఆకలేసిన రోజు ఏ రోజన్నా తింటారు కదా అని చెప్పి ఈ విధంగా ప్యాక్ అయితే చేసి పెడతాను నేను. చూసారు కదా, లంచ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా ఎవరి వాళ్ళకి సపరేట్ చేసేసి బ్యాగ్లో పెట్టేస్తాను. వీటితో పాటు ఎవరి నాప్కిన్ వాళ్ళకి పెట్టేస్తాను. మార్నింగ్ 6:30 to 8:20 వరకు నాకు ఈ పని అయితే సరిపోయిందండి. టైం చూసారు కదా, 8:21 అయింది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.